స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయింది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎదురు చూస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే జిల్లాల్లో ఉన్న నేతలను సంతృప్తి పరచాలని పీసీసీ భావిస్తోంది. త్వరలో పెండింగ్లో ఉన్న పదవులు భర్తీ చేస్తారనే సమాచారంతో క్యాడర్లో జోష్ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. అయినా ఇప్పటికీ పదవులు దక్కని నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. దీంతో త్వరలోనే జిల్లాల్లోని పార్టీ నేతలకు కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయాల కమిటీ చైర్మన్ల డైరెక్టర్ల పదవుల భర్తీతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను సంతృప్తి పరచాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారు. మరికొన్ని పదవులను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన నేతలు చాలా మంది పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పీసీసీ కమిటీలను భర్తీ చేయాల్సిందే. డీసీసీ అధ్యక్ష పదవులతో పాటు కమిటీలను భర్తీ చేయాలి. దీంతో తమకు ప్రభుత్వం పరంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోయినా కనీసం పార్టీ పరంగా పోస్టులు ఇవ్వాలని ఆశావాహులు తమ డిమాండ్లను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 32 జిల్లా పరిషత్ స్థానాలున్నాయి. అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ దిశానిర్దేశం చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలంటే క్యాడర్లో జోష్ ఉండాలి. కానీ తమకు పదవులు రాకపోవడంతో నేతలు నారాజులో ఉన్నారనే ఫీడ్బ్యాక్ పీసీసీకి వచ్చింది. దీంతో కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు మార్కెట్ల కమిటీ చైర్మన్స్, డైరెక్టర్స్ పదవులను జిల్లా నేతలకు ఇవ్వాలని పీసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన నేతల వివరాలను పీసీసీ సేకరిస్తోంది. వారిలో జిల్లాకు 2 నేతలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులిచ్చే విధంగా పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇక పదవుల కోసం చాలా మంది ఆశావాహులు రేసులో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేయకపోతే గెలుపోటములపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రేసులో ఉన్న నేతలు ఈసారి తమకు పదవి గ్యారంటీ అనే లెక్కలు వేసుకుంటున్నారు. పీసీసీ వర్గాల్లో పదవుల భర్తీపై చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పీఏసీ కీలక భేటీల్లోనూ పదవులపై త్వరలో ప్రకటనలుంటాయని పార్టీ పెద్దలు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే పదవులు భర్తీ చేస్తే గెలుపు అవకాశాలపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.